గుడ్ మార్నింగ్. హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారు? నేను ఎవరిని? మీరే నిమ్మకంటూ ఒక పేరుంది కదా. అంటే వెస్ట్ గోదావరేగా. అబ్బా, అంతేనా? నా పేరు అదేనా? ఆ, లక్ష్మీ కుమారి గారు. ఓకే. రాత్రి ఒక లెక్చరర్ గారిని మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. అవును. చేస్తుంటే ఆయన ఇప్పుడు పిల్లల్ని మీరు మిస్ అవ్వట్లేదా అని మీరు అడిగారు. అవును. ఆయన ఏమంటున్నారు? నాకు పిల్లలు లేరా, నాకు పిల్లలు ఉన్నారు. అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు టెన్షన్స్ లేవు, మా పిల్లలు వెల్ సెటిల్, దే ఆర్ పేయింగ్ గుడ్. అయితే ఆయన చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఆ ఫీలింగ్ నవ్వుతున్నాను. అంటే నాకు ఆ సెకండ్ అనిపించింది, అరే నేను అడిగిన క్వశ్చన్ ఆయనకు అర్థం కాలేదా, లేకపోతే రియల్గా ఆయన ఫీలింగ్ ఇదా అనిపించింది అండి. రియల్ గానే ఫీలింగ్ అది. ఇంకా దాంట్లో నుంచి బయటకు వచ్చేసాక దాన్ని ఆలోచించండు. ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చాక మీకు ఎన్నో ఉంటాయి తర్వాత ప్రోగ్రామ్స్. అవును. దీని గురించి ఆలోచించొద్దు. ఓహో, అలా అంటారా? ఓకే అండి. మీరైతే మేము ఫాలో అవుతున్నామో లేదో తెలియదు కానీ మీరు మాత్రం మా డీ ఛానల్ని యమా ఫాలో అయిపోతున్నారండి. రాత్రి అయితే చాలా చూసాను నేను. మీరు ఇంకా చిన్న కుర్రాన్ని కూడా, చిన్న కుర్రాన్ని అడిగారు. అది ఎక్కడేదో గుడి ఉంది కదా, ఏం కూడా నాకు గుర్తు రావట్లేదు. శ్రీగిరి అండి. శ్రీగిరికి వెళ్ళావా అంటే ఇప్పుడే వెళ్ళొస్తున్నాను అన్నాడు ఆ కుర్రాడు. అవునండి. అందుకోసం ఇంటర్వ్యూ చేస్తుంటే వినాలనిపిస్తుంది నాకు. అంటే అక్కడ ఒంగోలులో ఏమున్నాయో ఊరికే తెలుసుకోవడం కోసమైనా ఖాళీగా ఉన్నప్పుడు చూసుకుంటాం కదా. అవునవునండి. నిన్న మీరు అడిగారు కదా క్వశ్చన్, ఏమడిగాను? అదే కారు సూపర్ ఫాస్ట్గా వెళ్తుంది కానీ ఒక టైర్ మాత్రం తిరగట్లేదు అన్నారు కదా, ఒక చక్రం. అవును. దానికి ఆన్సర్ స్టెప్ని అంటే సేఫ్ సైడ్గా ఒకటి పంచర్ అయితే పక్కన పెట్టుకుంటారు కదా. రాహుల్ గారు చెప్పారా? రసూల్ గారు. అవునండి, ఆయనే కాల్ చేసి మరి చెప్పారు. యాక్చువల్లీ లేదు నిన్న నేను హ్యాపీ కూడా దీని గురించి డిస్కషన్ చేసుకున్నాము. అవునే సేఫ్ సైడ్కి ఒకటి ఉంటుంది కదా, అదేమో అంటే మేబీ ఉండొచ్చు అని కూడా అంది. మేము చెప్దాం అనుకునేసరికి మార్నింగ్ రసూల్ గారు కాల్ చేసి చెప్పారు, మేడం ఇదేమో ఒకసారి అడగండి అని. ఇప్పుడు మీరు కాలర్స్ ఎవ్వరు అడిగిన క్వశ్చన్స్ అయినా చెప్పండి. రసూల్ గారు వినాలని చెప్తున్నా నేను. ఆయన ఆన్సర్ చెప్తారు. ఎందుకు చెప్తారు అంటే ఆయనకన్నా నేను నాకన్నా ఆయన ఎక్కువ ఫాలో అవుతున్నా. ఓకే. అందుకోసం 100% రసూల్ గారు చెప్తారు. అందుకే రసూల్ గారు తప్ప అన్నాను మన గుర్తు. అవునండి. అయితే ఇది తెలియని వారు రసూల్ గారు నేను చెప్పేస్తాను ఈజీగానే. మీరు యూట్యూబ్ ఫాలోవర్స్ కదా, చెప్పేస్తూనే ఉంటారు. మేము అంత అప్డేట్ ఎక్కడ అయ్యాం చెప్పండి, మీ అంత అప్డేట్స్. ఇంకా మేము కూడా ఖాళీగా ఉన్న ప్రతిసారి కూడా నేను యూట్యూబ్ చూసుకుంటూ ఉంటాను, పొడుపు కథలు ఇలా అన్ని కథలు కూడా వింటూ ఉంటాను నేను. అయినా మీకు టైం కూడా దొరకదు. అది లేదండి, టైం ఉంటుంది కానీ మా పాపతో సరిపోతుంది నాకు. అవునా? ఇంకేంటండి సంగతులు? అయితే ఎవరికైనా సాంగ్ డెడికేషన్ కానీ లేకపోతే విషెస్ చెప్పాలనుకుంటున్నారా? మిర్చి గారికి హ్యాపీ గారికి గుడ్ మార్నింగ్ చెప్పడానికి చేస్తా అంతే. ఇంకా నేను సాంగ్స్ అవి ఏం అవసరం లేదా, ఇవన్నీ వేస్ట్. అవన్నీ హాయిగా గుడ్ మార్నింగ్ చెప్పి 2 ముక్కలు మాట్లాడి పెట్టేస్తా రోజు. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈరోజు క్వశ్చన్ లేదైతే క్వశ్చన్ వేయనా? పర్లేదు, వేయండి. ఈరోజు మీరు ఏదో ఒకటి క్వశ్చన్ అడుగుతారు కదా అని చెప్పి నేను అసలు క్వశ్చన్సే ప్రిపేర్ అవ్వట్లేదు. అంటే అడుగుతుంటే చెప్పేస్తారు. నేను